విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదాలు ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల SMS-1 CCD విభాగంలో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా మరొక ముందే 2 రోజుల వ్యవధిలో వరుసగా మరో 2 ప్రమాదాలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. SMS-2 విభాగంలో నిన్న ల్యాడిల్ నుంచి భారీగా ఉక్కు ద్రవం లీక్ అయి నేలపాలైంది. ఈ ఘటనతో ఉత్పత్తి ప్రక్రియకు అంతరాయం కలిగినట్టు తెలుస్తోంది. కాగా ఈ రోజు ఉదయం 6:30 సమయంలో SMS-1 TPB విభాగంలో మరో ప్రమాదం సంభవించింది. ల్యాడిల్కు రంధ్రం ఏర్పడడంతో స్టీల్, మెటల్ భారీగా బయటకు వచ్చి నేలపాలైంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఉద్యోగులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వరుస ఘటనలతో కర్మాగార భద్రతా ప్రమాణాలపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన ప్రాణ నష్టం ఘటనపై కేంద్రం నియమించిన 3-మెన్ కమిటీ విచారణ కొనసాగుతుండగానే మళ్లీ ప్రమాదాలు చోటు చేసుకోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ప్రమాదాల కారణాలపై అధికారులు విచారణ చేపట్టగా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫోన్ లైన్లో అందిస్తారు. సతీష్. ప్రియాంక, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదాల మీద వేడలేదని తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ సంఘటన జరిగి 3 రోజులు కాలేదు. అయినప్పటి నుంచి కూడా గత 2 రోజులుగా ఈ ఎక్కడైతే SMS-1 లో జరిగిందో విభాగంలో ఘోర ప్రమాదం జరిగిందో అక్కడ 9 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం మరొక ముందే ప్లాంట్ లో మరో సంఘటన 2 రోజులుగా వరుస సంఘటనలు జరగటం కార్మికులు తీవ్ర కలకలం రేపుందని చెప్పాలి. మొన్న జరిగిన ల్యాడర్ నుండి ఉప్పు ద్రవం కింద పడతాం ఒకసారిగా మొన్న జరిగిన దాంట్లో ల్యాడర్ నుంచి ఉప్పు ద్రవం లీక్ అయి కింద పడతా ఉంది. ఈ రోజు మార్నింగ్ ఉదయం ఏ షిఫ్ట్కి వెళ్ళిన వాళ్ళు కూడాను అక్కడికి వెళ్ళిన సమయంలో చూస్తున్న చోట్ల అక్కడి నుంచి కూడాను ఆ ఉప్పు ద్రవం కింద పడతాం గమనించారు. అయితే ఆ జరిగిన సమయంలో ఎవరో కూడా అక్కడ కార్మికులు లేకపోవడం ప్రమాదం తప్పిందని అన్నట్లుగా యాజమాన్యం ఊపిరి తీసుకుంటుంది. కానీ ప్రాణం పోలేదు, సరే అజాగ్రత్తగా అర్థమైంది అన్నట్టుగా కూడా ఉక్కు కార్మికులు నిలదీసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2 రోజులుగా జరుగుతున్న సంఘటన సమయం కార్మికులు ఎవరు లేకపోవడం ప్రారంభించడం జరగలేదు కాబట్టి తెలుసుకుంటున్నప్పటికీ దీనికైతే ఖచ్చితంగా కార్మికులు పక్కనకి వెళ్ళాలని కూడా భయాందోళనతో వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇదన్నిటికీ కంటే షాకింగ్ విషయం ఏంటంటే మొన్న జరిగిన సంఘటన పైన కేంద్ర మంత్రి వచ్చి త్రిముఖ కమిటీలో ఎన్నిక జరిగింది. ఈ 9 మంది మృతి చెందిన సంఘటనపై అది అసలు ఏ విధంగా జరిగింది దానిపైన నిర్ధారణ చేరుకున్న నిపుణులను కేంద్రం ఏర్పాటు అయితే చేసింది. ఈ ఏర్పాటు చేసిన సమయంలోనే ఒక పక్కన త్రిపుల్ కంపెనీ అక్కడ దర్యాప్తు చేస్తున్న సమయంలో ఇటువంటి జరుగుతున్న సంఘటనలు అంటే నిర్లక్ష్యాలకి దారి తీసుకున్నట్టు కూడా కార్మిక సంఘాలు మట్టుపడుతున్నాయి. ఇటువంటి సమయంలో అక్కడ ఎవరు ఉద్యోగాలు చేస్తారు, ఉత్పత్తి కోసమే మీరు పాల్గొడుతున్నారు కానీ అక్కడ ప్రాణాలు పోతున్నప్పటికీ దాని మీద ఎందుకు నిర్లక్ష్యం ద్వారా చేస్తున్నారు కూడాను కార్మిక సంఘాలు అయితే భారీ ఎత్తున అయితే దీనిపైన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంక. రైట్ సతీష్, థ్యాంక్ యూ.